స్మార్ట్ ఏంజల్ 01 యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అరకులో మాత్రం దొరికే పెయిన్ గింజలు లేదా బియ్యపు గింజలు అంటారు, వాటిని మీకు చూపిస్తాను. వాటిని ఉడకబెట్టుకొని తినొచ్చు, అలాగే వేపుకొని తినొచ్చు, కూర వండుకొని తినొచ్చు. దాంట్లో ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి అన్నమాట. వాటిని మీకు చూపిస్తాను. చూడండి, మా అరకులో గిరిజనులు ఈ విధంగా చూడండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ గింజల్ని కట్టింగ్ అంటారు తెలుగుతో. పెయిన్ గింజలు అని కూడా అంటారనమాట. దీన్ని బియ్యపు గింజలు కూడా అంటారు. చూడండి, ఇవైతే ఎండిపోయాయండి. ఇప్పుడైతే ఇవి పట్టుకుంటే అలా పగిలిపోతాయి అన్నమాట. పగిలిపోయి గింజలు బయటకు వచ్చేస్తాయి. అందుకని వీటిని మార్నింగ్ పూట మాత్రమే కోస్తారు. కోసిన తర్వాత నూర్చి ఇంటికి పట్టుకెళ్తారు. చూడండి, ఇవి చాలా పుష్కలమైన ప్రోటీన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. వీటిని పచ్చిగా ఉన్నప్పుడు తినొచ్చు, వేపుకొని తినొచ్చు, కూర వండుకొని తినొచ్చు, అలా ఉడకబెట్టి కూడా తినొచ్చు. చూడండి, పచ్చివి చూపిస్తాను ఎలాగుంటాయో. ఇవిగో అండి పచ్చివి. చూడండి, ఇవ్వండి పచ్చివి. ఇవిగో ఈ పచ్చివండి, ఇలా ఉంటాయి పచ్చివి. ఇవి ఎండినవి అనమాట. వీటిని పచ్చివి ఇలా ఇదో తొక్కొల్చుకొని తినవచ్చు. ఇలాగా చాలా బాగుంటుంది. ఇది ఉడకబెట్టుకుని తినాలి. యాక్చువల్లీ ఈ పచ్చివి అయితే ఉడకబెట్టుకుని తినాలండి. ఈ ఎండినవి అయితే పచ్చివి తినేవచ్చు. చాలా అంటే చాలా బాగున్నాయి. చూడండి, ఇక్కడ కొంతమంది మన గిరిజనులు అయితే వీటిని నేను చెప్పాను కదండి పెయిన్ గింజలని, వాటిని కొడుతున్నారు ఈ విధంగా. చూడండి, అంటే ఇవి అరకులో కొన్ని ప్రాంతాల్లో మాత్రం పండిస్తారు వీటిని. చూడండి, వీటిని ఏమంటారో వీళ్ళొక భాషలో ఏమంటారో అడిగి తెలుసుకుందాము. దగ్గరికి రారా, అన్నీ అడిగి తెలుసుకుందాం. అలా చెప్పన్నా, వీటిని ఏమంటారు ఈ భాషలో? మా భాషలో అయితే దొంగరోడి అంటారు. దొంగరోడి అంటే కొండ కందులు అన్న. వీటికైతే ఎర్ర గతంలో ఏం చేయరు. ఓకే, కూరలో కానీ వేపులో కానీ తినొచ్చు. హ్యాపీ ఏదైనా చేసుకుంటున్నాం. ఓకే, సో మీరు దీంట్లో గత్తం వేయరు, అలాగే ఎరువులతో పండించారు? ఎరువుతో గత్తం లేదు. ఓకే, అంటే న్యాచురల్గా పండిస్తారు. చాలా మంచి ఏంటంటే దొంగరోడి అంటారంట వీళ్ళ భాషలో అయితే. సో మనమైతే తెలుగులో అయితే పెయిన్ గింజలు అంటాము. చూడండి, వీటిని ఎటువంటి ఎరువు కానీ ఏటి గత్తం కానీ వేయకుండా ఓన్గా న్యాచురల్గా పండిస్తారంట. సో దాన్నే అంటే న్యాచురల్గా పండే పంట అనమాట. ఇది అరకులు మాత్రం దొరుకుతుంది. చూడండి, చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. చూడండి ఏ విధంగా కొడుతున్నారో. చూడండి, వాటి గింజల్ని మీకు చూపిస్తాను. చూడండి, కర్రలతో కొట్టిన తర్వాత ఈ విధంగా పొట్టుని ఇలా ఎగరవేస్తారనమాట.